చలో అందరికీ ఐతారం శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి ఐతారం మోక ఎల్లకాలం మనదే నడుస్తుంది అనుకోవద్దు తాత. కొంతకాలమే ఉంటుంది ఏదైనా. కొన్ని వద్దులు అత్తగారి కాలం, కొన్ని వద్దులు కోడల కాలం అన్నట్టు ఉంటుంది ముచ్చట సంసారం అన్నాక. ఇక ఎటు కూడా మా గాలిపంక పార్టీ అధికారంలో ఉన్నది. అడిగేటోడవాడు చేసేటోడవాడు అని ఏమి తక్కువ 4,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టిరట గాలిపంక పార్టీ వాళ్ళు పల్నాడు కాయి. ఇక పెట్టినోళ్ళు పెట్టి ఊకున్నారా, మళ్ళీ ఆ భూముల మీద కోటాను లోన్ తీసుకొని లూటి చేస్తేందుకు ఇక ఉడాయించిరట. ఇక చూసుకోరు కథ. ఈ భాగవతం అంతా TV5 కథనంతో మొత్తానికి బయటకు వచ్చింది. తీగ గుంజితే డొంకంతా కదిలినట్టు అమ్మమ్మమ్మ 1 కాదు 2 కాదు 4,000 ఎకరాలు గుంజిరంటే మామూలు భూ బకాసురులు అవిళ్ళు. అబ్బబ్బబ్బా ఘోరంగాలే కదరా. మొత్తానికి బయటపడ్డది బండారం. ఇక చూడురి వెనక సీరి ఏం చేస్తుంది సర్కార్ అనేది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ కుంభకోణం బయటపడ్డదుల్లా. ఇక TV5 చేస్తున్న క్షేత్ర పరిశీలన ఇస్తుపోయే ఆస్తవాలు బయటకు వచ్చినాయనే చెప్పాలా. దాచపల్లి మండలంలో ఉన్న దాదాపు 4,000 ఎకరాలను కబ్జా చేసిండ్రు పంకపాటి నేతలు. ఇక అడ్డగోలుగా భూ కబ్జా చేసిర్రు అనుకో రాదుర్రి. అధికారులతోటి కుమ్మక్కయ్యి దర్జాగా ఆన్లైన్లలో పేర్లు నమోదు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అండదండతోటి భూదందాలు నడిచినట్లు ముచ్చటైతే బాగా వినబడుతుంది. కోడై కూతున్నది అనుకో రాదుర్రి. ఇక ఇష్టం వచ్చినట్టు భూములు దోషేసిన ఆక్రమార్కులు అవిటిని బ్యాంకులలో తాకట్టు పెట్టి 1,000 కోట్లను రుణాలు కాజేసిరనుకో రాదుర్రి. గురజాలలున్న ఒక్కొక్క ఊర్లో 100 ఎకరాల భూమిని కబ్జా చేసి సొంతం చేసుకున్నారు పంకపట్టోళ్ళు. దాచపల్లి మండలంలో ఉన్న పొందుగుల, రామాపురము, తంగడ, దాచపల్లి, గామాలపాడు, నడికుడి, కేసనపల్లి, మాదినపాడు, బొట్రపాలెం ఊర్లల్లా 100 ఎకరాలను దోసుక తిన్నారు. ఈ భూదోపిడిల గాలిపంక పార్టీ నేతలకు MRO, VROలు కూడా మస్తుగా సహకరించారు రట. ఇక అలా చేతులు తడిపినాక సహకరించారా చెప్పుర్రి. మరి సర్కారు జీతాలు జాలలే కావచ్చు. అయ్యో అప్పుడు జగ్గులు జీతాలు కూడా వేయలే కదా. ఇట్లనన్నా బతుకుదాం అనుకున్నారు వాళ్ళు. శనుకు సిట్టా పట్టా కొట్టుకుంటా తెలుగు రాష్ట్రాలను దంచిసి పెడుతుంది అనుకో రాదు. దేశమంతా కొడుతుంది అనుకోరి. కానీ హైదరాబాద్లో అలుపు లేకుంటున్నది, అమలాపురంలో తెంపు లేకుంటున్నది. ఆదిలాబాద్ కానేమో అదిరిచ్చి కొడుతున్నది. ఇక ఇటు చిత్తూరు కాయేమో చిత్రంగా కొడుతున్నది. చెప్పుకుంటా పోతే ఏడంగా లేదు ఆడంగా ఏడంగా పోయినా వానే వాన దంచుడే దంచుడు నీళ్ళే నీళ్ళు అనుకో రాదురి. కాలం కండ్లు కప్పిగా గుమ్మరిచ్చింది నీళ్ళు ఒక్కపారే. ఇక అంటుకుంటాయో నినమన్నాడు దాకా వానలేవు అంటారు కదా. ఇక చూసుకోరు మా తడా కానీ చెరుతు పెట్టి పోటీ పడి మరి పొట్టు కొడుతున్నాయి. ఏడంగా చూడబోయినా నీళ్ళే. ఇక చూసుకోరు చలికి వణుకుతున్నారు పోరగాలు. ఇక గుడిసెలాల్లో ఉండే పేదోళ్ళు, పాతిండ్లు ఉన్న వాళ్ళు దో బాధ. ఇక చెప్తే మొత్తం విసారించుకుందాం వారికి ఐతారం కొరిగే ఆనలు ఎట్లున్నాయని. ఇక కొన్ని వద్దుల కాంచెల్లి వానలు జోరుగా కొడుతున్నాయుల్లా. ఇటు తెలంగాణ అటు ఏపీ అనుకుంటే ఎక్కడ చూసినా కూడా దుమ్ము దులిపి ఇడిసబెడుతున్నాయి అనే చెప్పాలా. పాత గోడలు పందిరి గుంజల కాడ ఉండకుండ్రి. ఎప్పుడో గట్టిన పాతిండ్లలో వండుకోకుండ్రి. ఎందుకంటే వానలు మంచిగా కొడుతున్నాయి కాబట్టి. ఇక గోడలు తడిసినాయి అనుకో ఎట్లుంటది చెప్పుండ్రి. ఇప్పటికే 2-3 జాగాలలో ఇండ్లు కూలిపోయినాయట. ఇక భద్రంగా ఉండుండ్రులా. ఇక ఇంకా 2 రోజుల దాకా వానలు గిట్లే ఉన్నాయట. ఇక పడనప్పుడు పడని బాధ, పడితేనేమో ఈ బాధ అన్నట్టు జర పైలంగా ఉండుండ్రి. ఇక ఏదేమైనా వానలు దంచి ధనాలు బుక్కిస్తున్నాయి అనుకునే చెప్పాలి. ఇక చూద్దాం పాన్రి ఏడెడు ఎట్లా కొట్టినాయో. అది చూసిండ్రు కదా. ఇక వానలు ఒక జాగలని కాదుల్లో కొట్టిన కాడ గట్టిగానే కొడుతున్నాయి, కొట్టం కాడ మొత్తానికి కొడతలేవు. ఏదేమైనా ఎక్కడ ఇడిసబెట్టకుండా దంచి ధనాలైతే బుక్కిస్తున్నాయి గాని ఇక మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండాలా. ఇక మరి ఇన్నొద్దుల దాకా అయ్యో వానలు పడతలేవు పంటలు మొత్తం ఆగం కాబట్టే అనుకుంటే ఇక ఇప్పుడు ఆనదేవుడు కరుణించినట్టున్నాడు, జర గట్టిగానే కొడుతున్నాడు. ఇక ఎక్కడేం లేకపోతే బుడ్డ పొరగాలు ఎత్తుకపోయే దందాలు కూడా మొదలైనవి. ఇలా దందాలు బొందలు పోను. ఏడ దొరికిర్రా మీరు. పానం బాగలేక దవాఖాన పోయిందట ఒక కుటుంబం. ఇక అయ్య పక్క పంటే చిన్న పోరాడు పండుకున్నాడట. వాళ్ళ అయ్య పండుకున్నది చూసి వాడిని గొర్రా గుంజుకొని పోతురు. సీసీ కెమెరాలో చూసిరు కాబట్టి సరిపోయింది. కానీ ఇంతకు మరి ఎటు పోయిరు ఏం కథ ఏం బండారావో. కానీ చిన్న పొరగాళ్ళు ఉన్నోళ్ళు పైలముల్లా జర గిన్నె నువ్వు నిలబడి నన్ను ఇడికే పోయేస్తా అని అసుట పోయిరు అనుకో ఏడంగా ఎత్తుకపోయేది తెలియదు. అందుకని మస్తు బుగులు అవుతుంది. చిన్న పొరగాళ్ళు ఉన్నోళ్ళు పైలంతో ఉండరు. దవాఖానలకు అంత మందిలో ఎత్తుకపోయిరంటే ఏమనాలే వీళ్ళు. అబ్బాబ్బా చిడుగు చేతలు కాకపోతే ఏముంది, ఏమన్నా ఉందా ఏమన్నా లేదా, ఈ దరిద్రం
పాడైపోను. ఇక చూడు ఎంత బాధ ఉంటుందా తండ్రికి. ఇవాళ రేపట్ల పొలగాన్లని ఇడిసబెట్టి ఒంటికి కూడా పోయేటట్లేకపాయే గంత భయం ఉన్నది. చూడుండ్రి తండ్రి పక్క పొంటున్న పిల్లగాన్ని ఎత్తుకపోయినరంటే ఏమనాలనుల్లా. ఇక నిజామాబాద్ కాడున్న దవాఖాన్లా ఓ చిన్న పిల్లగాన్ని ఎత్తుకపోయినరు. అరుణనే 3 ఏళ్ల పిల్లగాన్ని దొంగలచ్చి ఎత్తుకపోయినరు. పొద్దుగాల 3 గంటల సమయంలో గీ ముచ్చట జరిగింది. మాక్నూల్ మండలం మానిక్ బండార్కు చెందిన సత్యవత అనే మహిళ డెలివరీ కోసం దవాఖాన్లో చేరిందట. ఇక ఆమె 3 ఏళ్ల కొడుకు తండ్రితోటి మంచిగా వండుకొని ఉన్నాడట పక్క పొంట. ఇక ఎవలో తెలది వచ్చి పట్టుకొని పోయినట నుల్లా. పోలీసోళ్ళు దవాఖాన్లు ఉన్న సీసీ ఫుటేజ్ చూడంగా బండారం మొత్తం బయటపడ్డది. వామ్మో తండ్రి పక్క పొంటున్న పిల్లగాన్నే ఎత్తుకొని పోయినరంటే ఏమని ఉన్నదా. ఇక ఇప్పటికాంచెల్లి ఒక్కోలని ఎటు ఇడిసబెట్టకుండ్రి దొంగలు బాగానే మోపైనరు. ఇక గిట్లా పట్టుకపోతున్నారంటే ఏమనాల. గిసొంటి కిడ్నాపర్లను పట్టుకొని 4 దన్నిస్తేనే మంచిగుంటది. పాపం పిల్లగాని ఆడికి పట్టుకపోయినరో ఏమో కదా. ఇక ఏముందమ్మా, ఆదివారం నాడు కూరకు పోదామంటే పైసలు అడగలే, ధరలు పెరిగా, మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనుకుంటే ఇక చేపల అవకాశం ఇచ్చినాయి అనుకో రాదురి. ఊకే ఏం తిప్పలు పడతారు భయ, మాకు కూడా నీళ్ళలో సందు లేదు, కొత్త నీళ్ళు వచ్చి పుల్లగా అయినాయి అని ఎక్కడ చేపలు అయ్యే రోడ్డు మీదకి ఎగురుకొచ్చినాయి. ఇక రోడ్డు మీదకి వచ్చిన చేపలు నిలిచి పెడుతున్న వచ్చిన ఓలన్న ఐతారం పూట బలి వచ్చినాయి నాయన, ఒలేయకుండానే ఫుల్గా దొరికినాయి అని. ఏ వాళ్ళకి దొరికినాయి వాళ్ళు పట్టుకొని పోయి మసాలా నూరు వండుతూనే ఉన్నాను అనుకో రాదురి. ఐతారం గోలికి ఎట్లుంటుంది, ఆకలి కౌసాకలి ఉంటుందా. ఇక దానికి తోడు ఆనలు సహకరించినాయి మంచిగా. ఇక ఒలేసుడు గాలం వేసుడు గంటలు నిలబడు ఇష్టం లేకుండా చేపలే రోడ్డు మీదకి వచ్చినాయి. పట్టుకపోరా సో ఎన్ని కావాలి తీసుకపోరు అన్నట్టుగా. ఇక చేపలే వరం ఇచ్చినాయి, ఎత్తుకొని పోతూనే ఊరు ఏడనుకుంటారు. ఇక నేను చెప్పుడు ఎందుకు, అయ్యో మీరు కూడా పోయేది రా దొరుకుతాయేమో. చూడుండ్రుల్లో జిమ్మలు రోడ్డు మీదకి వచ్చినాయి. రాండ్రి ఎట్లా పట్టుకుందాని రాండ్రి, వలలు పట్టుకొని రాండ్రి, చీరలు పట్టుకొని రాండ్రి. ఆగో ఏడుకొచ్చినాయి జిమ్మలు ఏడబడుతుర్రు అని అనుకుంటున్నారులే. గిడి చూడుండ్రి ఏ పిల్ల పడుతున్న భారీ ఆనలతోటి మొత్తానికైతే జిమ్మలు కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. ఇక కొన్ని ప్రాంతాలలో వరద నీటితోటి చేపలు రహదారి మీద గొట్టుకచ్చుడుతోటి ఇక గిట్లా వలలు వేసుకొని పడుతున్నారు. కోనసీమ జిల్లాలున్న అంతర్వేది లచ్చి నరసింహస్వామి గుడికాడ రహదారి ముంగల గిట్లా నీట మునగంగా అక్కడికి చేపలు కొట్టుకొచ్చినాయి. దీంతో వలలు చీరలతోటి అక్కడ ఉన్న వాళ్ళు జిమ్మల్ని పట్టుకున్నారు చూడుండ్రి. ఇక ఇప్పుడైతే రోడ్డు మీదనే జిమ్మలు పట్టుకుంటున్నారు. ఇక జగ్గులు హయాంలో అయితే ఎక్కడ చూసినా కౌసు నీసే కావచ్చు ఆనకాలం అత్తే. ఎందుకంటే రోడ్లు లేపియలే కదా, ఎక్కడ చూసినా గుంతలమయం. జిమ్మలు కూడా గట్లే ఉండేటి. ఇక పోంతి జగ్గులు ముచ్చట మనకెందుకు గాని ఆనలు బాగా వడుడుతోటి వరద నీరుతోటి జిమ్మలు కొట్టుకొచ్చి జిమ్మలు తీసుకొని పోయి మంచిగా అండుకొని తిన్నారు కావచ్చు అక్కడ వాళ్ళంతా. అయినా ఇవాళ రేపట్ల ఆడవాళ్ళకి బంగారం అంటే భలే సోకు అయిపోయింది. సోకుంటే ఉండాలమ్మా, కానీ ధరలు ఎట్లా పెరిగినాయి మీకు తెలియదు. ఆ బంగారం ధరలు బయటికి పోతప్పుడు ఆయనతో బంగారం తీసి ఇంట్లో పెట్టిపోతుంది. బంగారం ఉంది కదా అని ఇక మెడలు వేసుకొని పోతూనే ఉంటారు ఏడికి పడతాడికి. ఇక బంగారం ధర ఏమో అడగోలుగా పెరిగాయి. ఉంటారు ఈడాడ దొంగ పడకాలు ఉంటారు. నడుచుకుంటూ పోతుంటే బైక్ మీద వచ్చి పరక్కన గుంజుకొని పోతుండే. ఇక వెనక సీరు వాడు గుంజుకోపోయినాక పాయరో అని రోడ్డు మీద మొత్తుకుంటే ఏమొస్తుంది. గిడ కూడా గట్టిన అయింది. ఒక ఆమె మార్కెట్కి పోయి నడుచుకుంటూ వస్తుందంటే వెనకంగా వచ్చి మెల్ల గొలుసు తెంపుకొని ఉరుకుతూనే ఉరికిండి అనుకో రాదురి. ఐతారం గోలిగా కూరగాయలకు పోయిందో మార్కెట్కి ఎందుకు పోయిందో పాపం ఆమె. ఈలో బీన్ మార్కెట్ అయితే నడిచిందిలా మొత్తం మీద. ఎట్లా మోపోయినంటే అమలక్కలు, మీరు బంగారం ఉంటే జర బయటికి వెళ్ళేది ఉంటే మీ ఇంట్లో మొగోళ్ళు ఉన్నప్పుడే కలిసిపోరి, ఒంటరిగా పోతాప్పుడు బంగారం మెడలు వేసుకొని పోకురి. ఇగో ఇట్లా దొంగలు మోపైరు. ఈ నడుమ దొంగలు నేరి అధ్వానం తయారైతున్నారు చూడుండ్రి. ఇక్కడ చూడుండ్రులా బాపట్ల జిల్లా కాడున్న చీరాల మండలం రామకృష్ణపురంలో ఓ చైల్డ్ స్నాచర్ చలి చేసిండు. ఓకోలు కాదు 2 మెడలకేంచెల్లి బంగారు గొలుసులు గుంజుకొని పోయిండు చూడుండ్రి. ఇక అటుపక్కనే మార్కెట్ ఉన్నదట. రోడ్డు మీద నడుచుకుంటా పోతున్న ఏమలాత అనే మహిళ మెడలకేంచెల్లి బంగారు గొలుసు గుంజుకొని పోయిండట బైక్ మీద వచ్చిన మనిషి. ఇంకా ఒర్రంగానే చుట్టుపక్కల ఉన్నోళ్ళు చేరుకునేసరికి బైక్ మీద పరారైపోయిండట. ఇక ఇండ్ల నడుమ జరిగిన సంఘటన చూసి స్థానికులు ఒక్కసారి ఉలికి పడుతున్నారు. వామ్మో గీ పట్టవగలకి ఇట్లా చేసిందంటే రాత్రి అయితే ఇంకెట్లుంటదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే మస్తుగా భయపడుతున్నారు. భయం లేకుండా వచ్చి ఎట్లా గుంజుకొని పోయిడు చూడండి మెడల కాంచెల్లి. వామ్మో ఇంట్లో పెట్టుకుందామన్నా అట్లా భయమే ఉన్నది, మెడలేసుకుందామన్నా ఇట్లా భయమే ఉన్నది. ఎవరులేంది చూస్తున్నారు, రెక్కి ఏస్తున్నారు, ఉన్న కాడికి మొత్తం ముడుచుకొని పోతున్నారు. రోడ్డు మీద పోతే గిట్లా వచ్చి మెడలకేంచి గొలుసులు ఇగ్గుకొని పోబడుతుంది. ఈ దొంగలకు ఏడ పని పాట లేకుంటున్నట్టున్నది, దొరుకుతలేదు కావచ్చు. పెయ్యంగాని పనులు అయితే గిట్లే ఉంటాయి కదా. మరి కట్టం చేసి పైసలు సంపాదించుకున్నాడు రాదు గాని అలకగచ్చిన పైసలతోటి జల్సాలు చేస్తేందుకు మస్తుగా అలవాటు పడి గిట్ల దొంగతనాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికన్నా అధికారులు జర సోంజాయించుకొని ఈ దొంగతనాలు ఆగిపోయేటట్టు చూడాలా సారు. ముందే బంగారం ధరలు బాగా పెరిగిస్తున్నాయి. అయ్యో ఇంకా చూస్తారేమో ఇతారము ఇంటికానే ఉంటారా ఎట్లా. ఉజ్జయిని మా అమ్మవారి మాంకాలి బోనాలు వెళ్తున్నాయి రులా, ఢిల్లెం బల్లెం అనుకుంటా డప్పులతో మేకపోతలు ఎత్తుకొని బోనాలు ఎట్లా వెళ్తున్నాయి. చినుకులేవు వణుకులేవు, నడువురసో పోదాము ముందుగాల ముసురు పెడుతుంది కదా వెనక ముందు అయ్యారు. ఏడాదికో పండుగ దంచి దమాంచి పెట్టాలి. ఢిల్లెం బల్లెం పోతరాజులతోటి ధనా డాన్సులు ఆడుకుంటా పోతుంటే ఎట్లా ఉంది పండుగ చూద్దాం రారి. బోనాల పండుగ అంటేనే పట్నంకి పెట్టింది పేరు. గోల్కొండల షురు అయినాయి కదనుల్లా. ఇక ఇప్పుడు ఇవాళ అయితే సికింద్రాబాద్ కాడ మాంకాలి అమ్మ కాడ బోనాల
బోనాలు జోరుగా తీసిరు చూడుండ్రి. కాలు పెట్ట సందు లేకుండా జనాలు తండోపతండాలు వచ్చిండ్రు. ఇక పోతరాజులతోటి బైండ్ల ఆటలతోటి శివసత్తులతోటి డిల్లెం బల్లెం మాటలతోటి మామూలుగా లేదులో. ఇక కోడి పుంజులు తెచ్చేటోళ్ళు కోడి పుంజులు, యాటపోతులు తెచ్చేటోళ్ళు యాటపోతులు. ఇక తీసుకొచ్చి పసుపు బండారి తోటి అమ్మ నువ్వే దిక్కు అని చెప్పి దండాలు పెట్టుకుంటా బోనాలు తీసిండ్రు. ఏర్పాట్లు కూడా జోరుగానే అనుకో రాదుర్రి. బాగానే మంది పోలీసులతోటి బందోబస్తు పెట్టిండ్రు. ఇక సీసీ కెమెరాలు కూడా బాగానే ఉన్నది. ఏమన్నా తక్లీఫ్ అవోట్ ఇవోట్ అయితే ఇలా చూడొచ్చు కదా. ఇక పిరి బస్సు ఉండుతోటి మహిళలైతే ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు అనుకో రాదుర్రి. ఇక గిట్ల అయిందుల్లా ఇయ్యాల బోనాల పండుగ అయితే ఇంకా రేపు కూడా ఉన్నది. ఇక ఇలా జరిగే కార్యక్రమాలు ఇయ్యాలైనాయి. ఇంకా రేపటి ఈ రేపు ఉన్నాయి. మొదలైన కాంచెలు చూసుకుంటే ఆఖరి దినం దాకా జోరుగుంటది అన్నట్టు పట్నం మొత్తం సందడి సందడి. ఇక పోతరాజుల ఆటలు ఈరగోలలు పట్టి ఆడుతా ఉంటే మామూలుగా ఉండది. ఇటు పోతరాజుల ఆటలు శివసత్తుల గంతులు మామూలుగా ఉండదు అన్నట్టు. ఇక అమ్మవార్లందరినీ కొలుసుకొని నువ్వే దిక్కు తల్లి మంచిగా చూడని మొక్కుతున్నారులా. ఇక అమ్మలు అయ్యలు ఐతారం వచ్చింది కదా, జాగ్రత్తగా ఇనూరి. పోరగాళ్ళు అడగంగానే ఇక ఇంట్లో ఏం వండుతాం, చికెన్ గోలిచ్చుడు అంతేందుకు, సాయంత్రం హోటల్కి పోదాం లేకపోతే ఆర్డర్ పెడదామని పోరగాళ్ళు అడగానే మమ్మీ నాకు పిజ్జా కావాలి బర్గర్ కావాలంగానే బరాబరా ఫోన్ తీసుకొని పుసా ఆర్డర్ చేసి తెప్పియకురి. వెనక సీరు తెలుస్తుంది ఆ ముచ్చట ఏందో. ఈ ముచ్చట చూస్తే తెలుస్తుంది. ఆ ఫ్రిడ్జ్లలో మగ్గబెట్టిన మటను చికెను అడ్డగోలిగా మగ్గి అందులో పురుగులు వచ్చి ఆగం చేస్తుంటే పోరగాళ్ళు అవి తిని ఆ పెయిలకు పోయి అదంతా కథమవుతుంటే ఏమన్నా అర్థం ఉంటుందా? మీరు ఈ ఆర్డర్లు పెట్టి బంద్ చేసి పోరగాళ్ళకి ఇంట్లోనే వండి పెట్టేటట్టు చూసుకోరు. ఇక గిడ గట్టనే అయింది చూడురి. ఇక ఒక హోటల్కి పోతే పిజ్జా ఇచ్చిరట, ఇస్తే ఏమున్నది అందులో మొత్తం ఆగమున్నది. ఇదేందని అడిగితే లెక్క పెడతలేరట. ఇక ఇట్లయితే కాదు మీ సంగతి అని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసిరట. వాళ్ళు వచ్చి వెనక సీరు మొత్తం చెక్ చేసి ల్యాబ్కు పంపిరు. ఏంది పెయిలతో పానాలతోటి ఇట్లా చెలగాట మాడుతుంటే మీరు గమ్మతే ఉన్నారు కదా. మీరు అడ్డగోలిగా హోటలే ఆయమనే అని చెప్పి ఆర్డర్ పెట్టకూడదు సుమా, చూసుకోరు ఒక పరిగిది. ఆగో ఏది పడితే అది ఇంట్లో మంచిగా వండుకొని మంచి బువ్వ తినక బయట తిండ్లకు బాగా అలవాటైంది నడుమ. పొలగాన్లు అడగంగానే మమ్మీ పిజ్జా కావాలా, డాడీ బర్గర్ కావాలా అనగానే తీసుకుపోవాలా, దిక్కుమల తిండి పెట్టాలా. ఇక చూడుండ్రి డొనామిస్ పిజ్జాల కులిపోయిన చికెన్ ముక్కలు పెట్టిండ్రటనుల్లా. నంద్యాలలున్న డొనామిస్ పిజ్జా సెంటర్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిండ్రు. ఇక ఒకైన చికెన్ పిజ్జా ఆర్డర్ ఇచ్చిండట, కులిపోయిన చికెన్ ముక్కలు వచ్చినాయట. ఇక అవి తిన్న పిల్లగాన్లు వాంతులు చేసుకున్నారట. ఇక గిట్లే ఉంటదా కథ, గసొంటి ఇస్తారా పైసలు పెట్టే కొంటున్నాం కదా ఏమైతున్నది మీకు అని చెప్పి ఇక గట్టిగానే మాడుకొచ్చిండట నుల్లా. ఇక పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్య సమాధానం చెప్పిండ్రట నుల్లా. గదే ముచ్చట ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పుకొచ్చిండు ఆయన. ఇక ఎమ్మటనే అధికారులు పోయి తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ల్యాబ్కు పంపిండ్రట. చూడుండ్రి వామ్మో ఎంతకు తెగించిండ్రు. ఇక కొందెచ్చుకున్నట్టే ఉన్నది కదా రోగాలు మొత్తము. నేను సాయంత్రం 6:30 ఆ టైంలో నంద్యాల పద్మావతి నగరంలో డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్. దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి కుళ్ళిపోయింది. వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఏమంటే మా దగ్గర మేము తయారు చేయం చికెన్, ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి, దాన్నే తయారు చేసి మేము ఇస్తున్నాము కాబట్టి వేరే కొత్తవి తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నారు సార్. చాలామంది అక్కడ కూర్చొని చిన్నపిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు. అది తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. ఆగో ఇక ఓన్రి ఇక పిజ్జాలు బర్గర్లు అనుకుంటా తినుండ్రి. ఇంటికాడ మంచి బువ్వ తినుకుంటా నిమ్మలంగా ఉండక ఏం రోగాలు ఇవి. అంతగానం తినబుద్ధి అయితే మనమే తయారు చేసుకోవాలి గాని బయట మాత్రం తినద్దు. ఎప్పటిదో చికెన్ పెడుతున్నారట. ఇక మొన్నటిదాకా చూస్తాం కదా పట్నంలో ఎట్లా చేసిండ్రో, అది ఒక కిచెన్ లెక్క లేదు, ఫ్రిడ్జ్ లెక్క లేదు, మసాలా లెక్క లేవు. ఎప్పటిదో మాంసం తీసుకొచ్చి పురుగులు పట్టిన మాంసం తోటే పువ్వు వండి పెట్టబడుతుంది. ఇట్లున్నది కథ, జర భద్రంగా ఉండుర్రి. ముందే ఆనకాలం పురుగు బూసి మన్ను మషడం షవ్వా ఎట్లున్నది చూడుండ్రి పిజ్జా. తెలంగాణ నాయగార ఉన్నది కదా అదే నువ్వులా బోగతా వాటర్ ఫాల్స్. ఓయమ్మ ఈ వరదలకు దుంకుతుంటే జనాలు మట్టుకు ఏం ఆనందపడుతురు, సంబరపడుతురు. ఆడికి పోయి సెల్ఫులు తీసుడు, ఇక ఈ అడవైన మోపైనే కదా రీల్స్ పెట్టుడు, ఇక ఆ బొగత అందాలను ఆస్వాదించుడు, మొత్తం అదంతా దేశమంతా తిరుగుడు, ఎక్కడెక్కడికి వెళ్ళి జనం వచ్చుడు. అబ్బబ్బబ్బబ్బా కొత్త చీర కట్టుకొని సింగారించుకున్న కొత్త పోరు లేక ఏమ దుంకుతుంది బోగత. కావాలంటే మీరు కూడా పోయి చూడుండ్రి. ఇక ఆడదాకా ఏం పోతాం, ముసూరులో చలి పెడుతుంది, మేము అంత దూరం పోతాము, ఎవరు పోతారా నువ్వు చెప్పినంత మాత్రాన్ని అనుకుంటే పట్టి వాడితే చూడురి బోగత ఎట్ట దుంకుతుంది ఏం కథ అనేది కిరాయి లేకుండా నేను చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా అట్టే చూస్తున్నాను కదా, మీరు కూడా అట్టే చూడుర్రి. లేదు మేము ఆడికి పోయేస్తాం అనుకుంటే వాళ్ళు ఫోటోలు మాకు పంపుర్రి, అంతేగాని బోగతను మాత్రం మిస్ కాకురి. ఎంత ముద్దుగున్నదుల్లో జలపాతం ఊకొస్తాయి వరదలు, పోయినప్పుడు దిగాలి, ఫోటోలు దిగాలి, జ్ఞాపకాలు దాచుకోవాలి, మళ్ళీ తేప వీలుంటే మళ్ళీ పోవాలి. వానలేమో జోరుగా వడబట్టే, జలపాతాలేమో మస్తుగా బొంగి పొర్లబట్టే. ఇక ములుగు జిల్లా కాడున్న బొగతా జలపాతం చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. ఇక కన్నపిల్ల చీర కట్టుకున్నట్టు మస్తు సుందరంగా కొడుతున్నదుల్లా. జలపాతం ఉగ్రరూపం దాల్చిందనుకో రాదుర్రి. ఇక ఉమ్మడి
వరంగల్ జిల్లా ఒకటే కాదు ఎక్కడెక్కడికి ఏంచేలో జలపాతాన్ని చూసేటందుకు మస్తుగా జనాలు వస్తున్నారు. ఇక చూడతందుకు వచ్చిన వాళ్ళందరూ రాతికట్ట మించెల్లి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న నీటి దారాలను చూసుకుంటా మస్తు సంబరపడుతున్నారు. ఇక చూడుండ్రి ఎంత మంచిగున్నదో. అబ్బా చూస్తందుకు పాల లెక్క తెల్లగా ఉన్నాయి కదా నీళ్లు. జలపాతం కాడ భారీగా వరద నీరు చేరుడుతోటి పర్యాటకులు నీటి కొలనులకు పోయే అవకాశం లేకపోవడంతోటి జలపాతం పక్కపొంటుండి అందాలను చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. జలపాతం కాడ వరద నీరు చేరుడుతోటి అధికారులు పర్యాటకులను నీటి కొలనులకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికైతే ఇక బొగతా ఒకటే కాదు తెలంగాణలో ఉన్న జలపాతాలు మొత్తం పొంగి వర్లుతున్నాయనే చెప్పాలా. పచ్చని చెట్లతోటి తెల్ల తెల్ల నీళ్లతోటి ఇక ఓ తీరుగా సుందరంగా కొడుతున్నాయి. ఇక గిసొంటి స్థలాల పోతే ఎంత మంచిగుంటదుల్లా. ఎసొంటి బాధ ఉన్నా కూడా సప్పుడంటూ ఉన్న కాడే పోయి ఆ నీళ్ళ సప్పుడుతోటి ఆ ప్రకృతితోటి అక్కడున్న పిట్టల కిలకిలతోటి మస్తుగుంటది కదా. ఇక గివన్నటి వాళ్ళు ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.